వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డోన్లో కొండముచ్చుకోతి హల్చల్. వివాహ వేడుకల్లో కత్తితో దాడి. కూటమి అభ్యర్థి కోట్ల విమర్శలకు బుగ్గాన కౌంటర్. ఏసీపీజీ కృష్ణ ఆధ్వర్యంలో సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి పార్టీ సర్వసభ్య సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, జంగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో ఏఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ప్రమాదానికి గురై బైకాని శ్రీశైలం మృతి చెందాడని, శ్రీశైలం మృతికి కారణమైన ఏఈని సస్పెండ్ చేసి అతని కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి మృతుడి భార్యకు విద్యుత్ శాఖలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఏడల సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాదాపు 10 సంవత్సరాల నుండి కట్టరుగా ప్రాంతంలో పనిచేస్తున్నాడు. నిన్నాక మొన్న 2 గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్తో మరణించడం జరిగింది. మరి విద్యుత్ షాక్తో మరణించే చిన్న వయసుతోని ఉన్నవాడు తన పిల్లలు మరి 4 ఏళ్ళ ఒక పాప, 2 ఏళ్ళ పాప, చిన్న పిల్లలు అనాథలయ్యారు. మరి విద్యుత్ షాక్ ఎట్లా జరిగింది? మరి ఒక కట్టర్కు మరి ఏఈ గారు ఎల్సీఏకు మరి ఏ పద్ధతిగా లైన్ మెన్ ఉన్నా, మరి లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నా ఎల్సీ ఇవ్వాలి. మరి కట్టర్కు మరి ఎల్సీ ఇచ్చి ఈయన యొక్క తప్పుడు వల్ల ఆయన నిండు పనాల బలైంది. మరి అదేవిధంగా ఈ నెల రోజుల క్రితంలో ఘనాపల్లి మండలి ఎల్లి గ్రామంలో ఒక కట్టర్ మరణించడం జరిగింది. లింగాల గణపూరు మండలంలో వనపర్తిలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మరి అక్కడ మరి లైన్మెన్ను సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎల్సీ ఇచ్చినందుకు మరి ఇక్కడ ఎందుకు ఏఈని సస్పెండ్ చేయొద్దు? మీరు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులు మరి ఏఈ గారిని కాపాడుతున్నారు. మరి ఏదేమైనా మరి ఆ కుటుంబానికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వ వైపు నుండి 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి అదేవిధంగా మరి ఆ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, భార్యకు పర్మనెంట్ ఉద్యోగం, ఎలక్ట్రిసిటీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. లేని ఏడల సిపిఎం పార్టీ మరి కార్మిక వర్గానికి అండగా ఉండి ఒక కట్టల వల్ల ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కట్టర్గా పనిచేసే వాళ్ళందరూ కూడా యూనియన్ తరఫున, సిఐటియు సిపిఎం తరఫున పోరాటం చేస్తామని చెప్తూ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈయన ఏఈ నిర్లక్ష్యం వల్లనే ఆయన ప్రాణాలు బలి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏఈ గారిని తప్పకుండా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుంటే ఈఎండి గారిని సంప్రదించి డి గారి దగ్గర ఈఎండికి పోయి ఈయన మరి గతంలో మండలాలకున్న నూరుకు వేరు కాదు, మరి పాలకుర్తి మండలాలకున్న వేరు కాదు. మరి అదేవిధంగా ఆ గ్రామంలో ఎట్లా లైన్మెన్ సస్పెండ్ చేసినో ఈ పాలకుర్తి మండలి ఏం కూడా సస్పెండ్ చేయాలి. ఒకవేళ సస్పెండ్ చేయకుంటే ఈ యొక్క పోరాటం పూర్తం చేసి వాళ్ళకు అండదండగా ఉంది ఆ అమ్మాయికి 30 లక్షల, కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా, అదే ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి పాలకుర్తి మండల సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ప్యాపిలి మండలంలోని పోతుదొడ్డి గ్రామంలో జరిగిన బీసీ జైహో బీసీ డిక్లరేషన్ సభలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి డాక్టర్ శబరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కావున డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచించి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రజలకు ఉన్న సమస్యలు అన్నింటినీ తీర్చగల సత్తా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరిగా పాల్గొని జయప్రదం చేశారు. ప్రకాష్ ఈరోజు పరిచయం చేసుకుంటున్నాడు.
70 ఏళ్ళు పొలిటికల్ రాజకీయం ఉండి మేము అంటే పార్లమెంట్ అంటే బెంగళూరులో వచ్చాం మేము. అంతా మా చిన్న సౌదరి గారు మా ప్రజా అభివృద్ధికి సంతృప్తి ఉంటారు. మా కోనాడు గారు చిన్న గారు ఎంపిక చేశారు, మన ఆర్థాలు చేశారు, నేను మూర్తాలు చేశాను, కృష్ణమూర్తి గారు చేశారు. ఇన్నేళ్ళు మా సంబంధం పెట్టుకుని ప్రకారం కొత్తగా అందరూ పనిచేస్తున్నట్టే నాకు దయాలు వేరే కథ ఉంటుంది. అగమాది మేము కథలు చెప్పలేము. మేమున్నా పెద్ద కథలు అన్ని దొంగ కథలు మేము చెప్పలేము. ఏమన్నా మేము పెద్ద స్పీకర్స్ కాదు, మేము ఫ్యాక్ట్ మాట్లాడతాం. మనలో శుద్ధి కొట్టాం మేము. ఆయన అసెంబ్లీ శుద్ధి కొడతాడు, పేపర్ శుద్ధి కొడతాడు, శుద్ధి కొడతాం. అవసరం లేదు మాకు. అవసరం రియాలిటీ మాట్లాడుకుందాం, అదే కష్టాలు మాట్లాడుకుందాం, గ్రామ సమస్యలు మాట్లాడుకుందాం. అదే కానీ ఇంకో మాట అన్నాడు, శ్వేత ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీడీపీ నుండి 50 కోట్ల పెట్టి జీడీపీ నుండి తీసుకొచ్చాం. డోకి నేను స్టేట్మెంట్ ఇచ్చాడు, జీడీపీ తెచ్చి నీళ్ళు తెచ్చి అన్నాడు. ఎక్కడ 2004 ఎక్కడ ఈ లేకపోయినా జీడీపీకు కట్ట పెంచారు. 40 కోట్లు పెట్టి వాళ్ళ స్వార్థ కోసం కాంట్రాక్ట్ ఆయన మనిషి వాళ్ళ మనిషి కట్ట కోసం కట్ట పెంచారు. ఎంత ఆఫీస్ పెంచారు, సాంగ్ చేశారు, 7 కోట్లు వేసి పెట్టారు. అదే గుండెల బాగా చెప్తున్నా ఇచ్చిందే కదా గుండెల బాగా కంప్లీట్ అయ్యాడు. అటువంటి లేకుండా కట్ట స్థితించడానికి డబ్బు తీసుకొని అందులో స్టాక్ ఉన్న 5 కేజీలు వదిలిపెట్టారు. ఎంత దారుణమైంది. నేను చెప్పాను చేస్తాను ఏంటంటే లేదు సార్ మాకు దూరం అయిపోవాలి అంటే డబ్బులు గవర్నమెంట్ పడిపోతుంది తెలుసు, డబ్బులు కావాలని చెప్పి 20 కోట్లు పడేసారు. దాన్ని కూడా మాట్లాడంటే అవసరం లేదు, మనకు మాట్లాడే అవసరం లేదు. మనం ఏ మాత్రం ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన బయటికి పబ్లిక్ ముందు రాడు, ఆఫీస్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఓ పెద్ద కూర్చుంటాడు సార్ ఏదో చేస్తుండే ఆయన మాట్లాడితే పెద్దవాళ్ళకి కూడా అవుతుంది. ఆయన గురించి మాట్లాడుతుంది తక్కువ. మనకు కావాల్సింది ఇది కావాల్సింది మనకు 150 కుటుంబాలకు పట్టాపాస్ ఇస్తామని ఇవ్వలేదు. ఈ గ్రామంలో 150కి తాగిన సమస్య ఉంది, స్పెషల్ పార్టీకి కావాలి కదా. మనం వస్తే ఇస్తాం, ఫ్రీ ఇస్తాం. ఈ ప్రాంతంలో జరిగిందంటే కేవలం తెలుగుదేశం కోట్ల వాళ్ళు తప్పించి ఈ ప్రాంతంలో ఎవరు ఇప్పుడు మనం శబరిగాల్సి కాబట్టి ఆశిస్తాం. ఆయన తప్పకుండా ఆయన డబ్బులతో దీని సమస్య కోసం తప్పకుండా డబ్బు ఖర్చు పెట్టి మన కష్టం లాగుతుంటే కూడా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీ మనకు కూడా తెలుసు గ్రామాల పరిస్థితి. గుడిలాంటి బడిని మద్యం సేవించి స్థలంగా మార్చిన యువత, చుట్టుపక్కల గ్రామస్తులు, గ్రామ యువత ఇక్కడ ఏ చోటు దొరకనట్లు పిల్లల ప్రాథమిక పాఠశాలలను ఎంచుకొని మద్యం సేవించే స్థలంగా మార్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గన మండలం శకల గ్రామ శివారులో ఉన్న పిల్లల ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించడం మరియు ప్రాథమిక వాహకం మరెన్నో చెడు అలవాట్లకు ఇక్కడ చేస్తున్నట్లు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకు కీడే కానీ మేలు కాదన్నారు. ఇలాంటివి చూసి పిల్లలు కూడా అలవాటు పడతారని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదని, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు సేవిస్తున్నారని ప్రజలు తెలియజేశారు. పిల్లల ప్రాథమిక పాఠశాలలు చదువుకునే వారికి మరి ఇంకెంతో మందికి భవిష్యత్తు ఉందని, ఇలాంటి వారి వల్ల పిల్లలు కూడా చెడు అలవాట్లకు దారి తీస్తారని గ్రామ ప్రజలు వ్యక్తం చేశారు. ఇది బడి కాడ. బడి అంటే ఒక గుడి లాంటిది. బడి అంటే దేవాలయం. అసొంటి దేవాలయంలో ఇట్లా ధూమపానం, డ్రింకు అన్నది చేయరాదు. అది చట్ట నేరం. కాకపోతే ఎందుకంటే వీళ్ళు ఏతురు చల్లగా మధ్యాహ్నం వస్తున్నారు, బల్లె కూర్చుంటారు, తాగుతున్నారు, తింటున్నారు. అక్కడ కూర ఇస్తార్లు అండి. మీరు ఇస్తార్లు కూడా ఉన్నాయి ఇక్కడ పక్క పొంటి. ఎక్కడన్నా ఇస్తార్లు ఉంటాయా? ఇది ఏమన్నా బడి అనుకుంటున్నారా లేకపోతే చెత్త కుప్ప అనుకుంటున్నారా? ఇది అట్లా చేయరాదు. ఇది చట్ట నేరం. ఇది సిగరెట్లు, బీడీలు తాగుడు ఏంది? ఇది ఏం రాజకీయ నాయకుని చెప్పినా అని సర్పంచ్ పట్టించుకోడు, కార్యదర్శి పట్టించుకోడు. రోడ్లన్నీ గాను ఎందుకు ఏదైనా అంటే ఇట్లా రోడ్డు పట్టి గాన్ చేస్తారా అంటే మేము చేసుకుంటాం, మా ఇష్టం, మీరు ఏంది చెప్పేది అంటారు. అసలు ఇట్లా చేసేది న్యాయమేనా? ఊరికి మేము మంచిగా మేలు చేయాలని మేము చూస్తే వాళ్ళందరూ కీడి చేసిపోతారు. ఇది ధర్మం సార్ మేము చెప్పేది? ఇది ఇట్లా చేసేది ధర్మం కాదు. ఇప్పుడు సర్పంచ్ పట్టించుకోడు, కార్యదర్శి పట్టించుకోడు, ఆఖరికి మున్సిపాలిటీ వార్డు నెంబర్కి చెప్పినా వార్డు నెంబర్ కూడా పట్టించుకోడు. రోడ్డు పొంటి పోతే మొత్తం కానీ ఎందుకు? ఈ రోడ్డుకు రావాలంటేనే ముక్కు మూసుకొని రావాలి మేము.
ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేదాకా రోడ్డు పోయేదాకా మనం ఇది న్యాయమైన కాదు, ఇది పద్ధతి కాదు ఇది. కాకపోతే ఎందుకంటే పిల్లలే కానీ గుడే కానీ బడే ఉన్నా కానీ బీర్లే కాటర్లే కానీ తాగరాదు, ఏదే కానీ ఏది తాగినా నడుతుంది కానీ ఇది తాగరాదు. గోపులాపురం పోయే రోడ్డుకు చెకాల ఊరు బందుకున్నది, పిల్లల స్కూల్ ఇది. ఇలా మద్యం తాగుతుండ్రు, స్మోకింగ్, సిగరెట్లు, గుటకలు, గంజాయి అసలు తాగుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇది తాగితే ఇట్లా నడుస్తుందా? మళ్ళీ పిల్లలు అలవాటు పడతారు వీటికి, వాళ్ళ కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. బడబడ బాబులే తాగుతున్నారు, ఇక్కడ చిన్న పిల్లలు కాదు తాగేది, పెద్ద పెద్దోళ్ళే. సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం నెలకు 2,000 కోట్ల పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం, అంటే సంవత్సరానికి 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత 5 ఏళ్లలో మనం 90,000 కోట్లకు పైగా పెన్షన్ల ఖర్చు చేశామన్నారు. దేశంలో పెన్షన్ల కోసం అత్యధిక ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే అని తెలిపారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకసారి ఆలోచించండి, రానున్న ఎన్నికల్లో 4,000 రూపాయలు ఇస్తామని 6,000 రూపాయలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇస్తారు. ఎలాగో ఇవ్వరు కాబట్టి 8,000 ఇస్తామని కూడా చెప్తారు. మీరు ఎవరు మంచి చేస్తారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు గమనించి ఓటు వేయాలని కోరుతున్నామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. ఉండి మండలం కల్సిపూడి గ్రామంలో శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభించిన వేటూరి వెంకట శివరామరాజు. స్వతంత్ర అభ్యర్థి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ప్రజలు నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజలందరూ ఘన స్వాగతం శివగారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. బాబు నేనున్నాను అంటూ మీవరికి నడిచి వచ్చే నిష్కలంక ప్రజాసేవకుడు నిరాడం మనకి కొడుకు బలహీన వర్గాలకు అండదండగా చేతుడు వాదుడుగా కైతగా నిలిచే నాయకుడు మన ప్రియతమ నేత సర్వపూడి శివరామరాజు గారు ఈరోజు మన గ్రామానికి మీ ముందుకు వచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల మహాసంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు మీ ఆశీస్సులు కోరుతూ మీ అండదండల కోసం మీ ఓట్లు అభ్యర్థిస్తూ ఈనాడు మన గ్రామానికి చేశారు మన ప్రియతమ నేత. ఈరోజు కూడా మన ప్రియతమ నేత అధికారంలో ఉండగానే వారి యొక్క అండదండలతో వారి సహాయాలతో వారి చేతులను జరుగుతున్న ప్రజల యొక్క దృష్టి ఈరోజు మన గ్రామంలో ఎంతో నిర్మాణం చేయడం జరిగింది. అటువంటి మన ప్రియతమ నేతకు మనందరికీ వచ్చింది. మరి మీ అందరికీ తెలుసు 2009 అదేవిధంగా 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు కూడా విజయాన్ని అందుకునే మనందరికీ కూడా విశేషంగా
మన ప్రియతమ నేత శ్రీ కలవపూడి శివరామరాజు గారు ఈరోజు పార్టీ చెప్పినటువంటి కూటమి మాటలు ఆ చంద్రబాబు ఆశీస్సులు అందజేసే సందర్భం రాయడం వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ప్రియతమ నేత శ్రీ కలవపూడి శివరామరాజు గారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి అదేవిధంగా సోదరి మేళారా ఈరోజు మన గ్రామానికి మన ప్రియతమ నేత మనందరికీ సుపరిచితులు శివా స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారి ఈరోజు రైతు బాంధవుడు మన ప్రియతమ నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి ఆశీస్సులు అందజేసి కదా స్వాగతాన్ని తెలియజే శివగారి నాయకత్వం 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 మన ప్రియతమ నాయకుడు శివా స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత శ్రీ వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారు ఈరోజు మన గ్రామానికి మీ ముందుకు వచ్చారు. కలవపూడి శివ గారు అంటే మాటల మనిషి కాదండి, చేతల మనిషి. ఎవరికి కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అయ్యా శివ గారు అనగానే బాబు నేనున్నాను అంటూ ఇవంటే నడిచి వచ్చే నిష్కళంక ప్రజాసేవకుడు, నిరాడంబర జీవి, అనుక్షణం మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, గడుపు బలహీన వర్గాలకు అండదండగా, చేదోడు వాదోడుగా, కైదండగా నిలిచే నాయకుడు మన ప్రయత్నం కలవపూడి శివరామరాజు గారు ఈ రోజు మన గ్రామానికి మన ముందుకు వచ్చారు. మన ప్రతి ఒక్క చెల్లి అక్క అమ్మ అవ్వ తాత కూడా ముందుకు వచ్చి మన ప్రయత్నం నేతకు అండగా ఆశీస్సులు కలవపూడి శివ గారు ఈనాడు మన గ్రామంలో జరుగుతున్నారు. మీ పవిత్రమైన అతి విలువైన ఘనమైన ఒక ముద్రను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రియతమ శ్రీ కలవపూడి వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారికి వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో మన అభ్యర్థి కలవపూడి వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారు ప్రియతమ నేత కలవపూడి వేటుకూరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివ గారు మీ ఆశీస్సులు కోరుతూ మీ అండదండల కోసం మన ప్రియతమ నేతకు అండదండలబడి మీ ఆశీస్సులు అన్నది కోర్చాల్సిందిగా కోరుతున్నాం. మరి కలవపూడి శివ గారు ఈనాడు మనకి మరి మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన సొంత గ్రామం అయినటువంటి పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ ఆధ్వర్యంలో సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ ఆదివారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుంపుల బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఎక్సెల్ బండిపై వచ్చిన వ్యక్తి అనుమానంగా పోలీసులను చూసి పారిపోతుంటే పట్టుకొని విచారించగా మీచంపేట గ్రామానికి చెందిన గోపు సంపత్ జల్సాలకు అలవాటు పడి గత 2 నెలల నుండి పొత్కపల్లి కాల్వ శ్రీరాంపూర్ సుల్తాన్బాద్ గ్రామ శివార్లోని దాదాపు 3 లక్షల విలువ గల 20 రైతుల కరెంటు మోటార్లు రాత్రిపూట దొంగిలించి అమ్ముకొని జల్సాలు చేసేవాడని అన్నారు. గోపు సంపత్ 2003వ సంవత్సరం నుండి దొంగతనాలు చేస్తున్నాడని, ఇతనిపై ఇప్పటి వరకు మొత్తం 30 కేసులు ఉన్నాయని అన్నారు. గోపు సంపత్ సన్ ఆఫ్ కుమ్రయ్య
వయసు 150 సంవత్సరాలు ఉంటుంది. క్యాస్ట్ బై కుర్మా. యాక్చువల్లీ కొత్తపల్లి ఊరు, బిజంపేట ఆమ్లెట్ కొత్తపల్లి అంటే. ఇతని దగ్గర ఇతను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే, నిన్న PS6 ఫండ్ మీద PS22K0166 మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరూ అక్కడ పెట్రోల్ చేస్తున్నారు. ఎలక్షన్ టైం కాబట్టి చేస్తున్న క్రమంలో ఇక చిన్న వ్యవసాయ మోటార్ వేసుకొని పోతే అనుమానం వచ్చి అడిగా ఆయన మిగతా విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. నేను గతం నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు 2005-6 సంవత్సరం నుంచి కూడా 2004, 2003 నుంచి కూడా దొంగతనం స్టార్ట్ చేసాను. ఈయన ఇప్పుడు ఏంటంటే మనకు ఈ గత 2 నెలల నుంచి ఈ మానేరు తర్వాత ఈ మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కెనాల్ ఉంది. కెనాల్కు రైతులు కొంతమంది పెట్టుకునే మోటార్స్, ఈ ఫిల్టర్ బోర్లు వేస్తారు కదా మానేరులో, రైతులు వాటర్ కోసం వేసే ఆ బోర్లు మోటార్లు, ఇది మెయిన్ ఎక్స్పర్ట్ నేను ఏమో అది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే గత 2 నెలల నుంచి ఒక 20 మోటార్లు దాదాపు దొంగలించడం జరిగిందని. ఈరోజు ఏంటంటే అటు దొంగతనం చేసి కొత్తపల్లిలో దొంగతనం చేసి అటు జమ్మిగూడ సైడు అంటే అమ్మకుండా పోయి అమ్ముకుందామని పోతుండగా ఆ సంచలనంలో తీసుకొని మనం ఈరోజు ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతని ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే ఈ 10 కేసులు, ఇప్పుడు 10 కేసులైనా 20 మోటార్ రికవర్ చేస్తున్నాం. గతంలో 40/26 క్రైమ్ నెంబర్ P7 ఎట్లు ఈయన ఒక రకం కాదు. ఇక ఒక్క రకం పద్ధతి జనరల్గా ఏముంటుందంటే దొంగలకి ఏదో ఒక మోడస్ ఆపరేండి అంటారు, అంటే ఒక పద్ధతి ఉంటుంది. దొంగతనం పట్టవాళ్ళు చేసే దొంగతనం పట్టవాళ్ళే చేస్తారు. వాళ్ళు రాత్రిపూట దొంగతనం చేస్తారు. ఇళ్ళల్లో కొంతమంది గొడ్లు పశువులు ఎత్తుకుపోతారు, కొంతమంది గొర్రెలు మాత్రం ఎత్తుకపోతారు, కొంతమంది మోటార్ ఎత్తుకపోతారు, కొంతమంది ఏమో బైకులు ఎత్తుకపోతారు. రకరకాల ఎంబోలు ఉంటాయి, అంటే ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అది దొంగలకు ఆ పద్ధతి ఏం లేదు. ఏది కనబడుతుంది ఎడ్లు కనబడితే ఎడ్లే, బర్రెలు కనబడితే బర్రెలే, ఇళ్ళల్లో ఎవరు లేకపోతే ఇళ్ళలో వాడే. ఇట్లా రకరకాలుగా దొంగతనాలు గత 2004 నుంచి చేస్తున్నాడు. నంద్యాల జిల్లా డోన్లో మంత్రి పదవిపై సరైన అవగాహన లేకుండా టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఊర్లోనే పెరిగింది నేను, సర్పంచ్ నుండి ఎమ్మెల్యే మంత్రి పదవికి వచ్చినాను. ఈ విధంగా ఇవన్నీ కూడా కింది నుంచి పై వరకు చూసి రాజకీయాలు నేర్చుకున్నాను. జగన్మోహన్ రెడ్డి, పులివెందుల మరియు చంద్రబాబు కుప్పం ఎలా అభివృద్ధి చేశారో అలా బుగ్గన కూడా అంటే డోన్లో అభివృద్ధి చేశాను. కొడుమూరుల దగ్గరే కనీసం రోడ్లు కానీ వేయించుకోలేదు. అది మీ అభివృద్ధి. రైల్వే మంత్రి అయినప్పుడు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేసి ఉంటే బాగుండు అని అన్నారు. కొత్త రకం గుడి లేక పూజ చేయడానికి పోతారు. గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. నేను అధికారంలోకి వస్తే గుడి శాంక్షన్ చేస్తా అంటాడు. జరిగేదేంది? గుడి కడుతుంటే గుడి లేకపోయి నేను గుడి శాంక్షన్ చేస్తా అంటే ఇప్పుడు చేసే పని ఏంది? అసలు ఏంది? నాకైతే కొంచెము ఏదో డౌట్ఫుల్గా, ఎందుకంటే ఇది నాకైతే అర్థం కాలేదు, సబ్జెక్టే అర్థం కాలేదు. రోడ్లు మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం అనేది ఏంటి? ఇది నాకు అర్థం కాలేదు. అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ? అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ? ఫస్ట్ బండ్ల రస్తా ఉంటుంది. బండ్ల రస్తా మీద పంచాయతీ రోడ్ అవుతుంది. పంచాయతీ రాజ్ రోడ్ మళ్ళీ R&B రోడ్ అవుతుంది. R&B రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది. అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. నేను వేసిన రోడ్ల మీద అంటే అప్పుడు అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా? ఇది 1000 సంవత్సరాల నుంచి లెక్కేయాలా మనిషి బండ్ల రస్తా ఏర్పడినప్పటి నుంచి, అంతేనా? అసలు నాకైతే ఆశ్చర్యం కాదు. నీళ్లు నేను ఇస్తాను నీళ్ళు అంటే నీళ్ళు ఆల్రెడీ వచ్చింటే అంటే నీళ్లు ఎక్కడి వరకు వచ్చినాయి? ఇప్పుడు 350 కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు బేతంచెర్ల సప్లై అవుతుంది. ఇంకో వారం 10 రోజుల లోపల బేతంచెర్ల మండలం అంతా క్లస్టర్ 1, క్లస్టర్ 2 పూర్తి అవుతుంది. నెక్స్ట్ రాబోయే వచ్చే నెల
క్లస్టర్ 3, క్లస్టర్ 4 వస్తుంది గోరకల్లు నుంచి వచ్చే క్లస్టర్ 3, క్లస్టర్ 4 పూర్తవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? నీళ్లు గోరకల్లు నుంచి తెచ్చి బేతంచెర్లకు తెచ్చి బేతంచెర్లలో శుద్ధి చేసిన నీళ్లు పంపింగ్ చేసి ఎంటైర్ నియోజకవర్గానికి 351 కోటి వాటర్ స్కీమ్ అయితే ఇంచుమించు 40 కోట్ల చిల్లర ఒక డోన్ మున్సిపాలిటీ, ఇంచుమించు 40 కోట్లు బేతంచెర్ల అంటే ఇంచుమించు 450 కోట్లతో వాటర్ స్కీము. ఎక్కడ నీళ్లు అంటారు? అంటే ఇప్పుడు పిల్లోడిని కంటానే స్ట్రైట్ అవే డిగ్రీస్ అవుతాడా? ఎక్కడైనా కానీ పిల్లోడు కన్నాక పెద్దగా అవుతాడు, పెద్దగా అయిన తర్వాత బడికి పోతాడు, బడికి పోయినాక ఇంటర్మీడియట్ వస్తుంది, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వస్తాడు. ఇంకా కనక ముందే డిగ్రీ చదవాలంటే అంత సులభంగా అయిపోతుంది ఇది. అరే 2.5 సంవత్సరం కోవిడ్ లేక ఇంకోటి లేక అల్లాడి నీళ్ళు వచ్చినాయా లేదా? ఈరోజు బేతంచెర్ల పట్టణంలో నీళ్ళు వస్తున్నాయా లేదా? పైప్ లైన్లు కనపడుతున్నాయా లేదా? పైపులు వేసినారా లేదా? ట్యాంకులు కట్టినారా లేదా? ట్యాంకులకు పెయింట్ కట్టినారంట. మీకు తెలుసునా? 76 ట్యాంకులు కట్టినాం డోన్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో. 76 చరిత్రలో ఎక్కడ కట్టినారు? 76 ట్యాంకులు కట్టినాం. 76 ట్యాంకులు కట్టిన తర్వాత ఉన్న ట్యాంకులు మొత్తం ఎన్ని ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులన్నీ రిపేర్ చేసినాం. సందులు క్రాక్లు ఇచ్చింటే మొత్తం రిపేర్ చేసి పెయింట్ చేసి రెడీగా పెట్టినాం. ఎందుకు? గోరకల్లు నీళ్ళు వస్తానే పైకి ఎక్కేయాలని. ట్యాంకుకు పెయింట్ కొట్టిన అంటే పెయింట్ కొట్టేది కూడా మీకు బాధనే. ఎంత అన్యాయం అండి. అందుకనే డబ్బాల ఫ్యాక్టరీ రాలే ఇంతవరకు. అసలు మీరేమి, మీ క్లారిటీ నాకు కావాల్సింది, మీ క్లారిటీ ఏమి? ఒకవైపు మీరేమంటున్నారు? డోన్ ఒక్కటైనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.